ఆ రోజు మీరు రాయల్టీలు గతంలో ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పండి. ఇవన్నీ కూడా అక్రమంగా కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నింటికి ఇక్కడ కూడా ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్ణయాలు ఈసీ, సిఎఫ్సి ఇవి కొత్తగా వచ్చినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో అప్పుడు వచ్చినట్టు అంతకుముందు లేవు. ఆ విధానాలు రావడం వల్ల అవి మీరు చేసుకోకపోవడం, అవి చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించవు. అపరాయిలు రాలేదని కూడా నాకు కూడా మీ ఇబ్బందులను తెలుసు. ఎందుకంటే పార్టీలలో ఎవరుంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది కూడా ఈ యొక్క గని యజమానులు ఉన్నారు. వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియనివి కావు. ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి కూడా రేపు 4-5 ఈ రోజు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలస్యం చేయకుండా రేపే మంత్రి గారికి కూడా చెప్తాను. నేను టైం తీసుకొని ఇప్పుడు వాళ్ళు కూర్చున్న తర్వాత మాట్లాడి మీరు కూడా ఒక 2-3 అసోసియేషన్ తరఫు ఒక 3-2 గుంపులు వస్తే కూడా అక్కడ ఏమి ఉండదు. ముఖ్యమైన నాయకులు ఒక 2-3 వస్తే అక్కడ నా పరిశ్రమ ఉండేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు చెప్తాము. మీరందరూ కూడా ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలి. మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను.